గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. అందరూ ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ సంధ్యా రూపేష్. సింపుల్ రెమెడీ, కాకపోతే చాలా పవర్ఫుల్ ఇది. అది కూడా బిర్యానీ ఆకుతో ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆ రెమెడీ ఏంటి, ఎలా చేయాలి అన్నీ చూసేద్దామా? ముందుగా ఒక చిన్న క్యాండిల్ కానీ, లేకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక దీపాన్ని కానీ, ఇంకా అవి కూడా లేకపోతే ఒక చిన్న మట్టి దీపాన్నైనా తీసుకొని మనం సిద్ధం చేసుకోవాలి. మెయిన్గా మనకు కావాల్సింది బిర్యానీ ఆకు. అది కూడా మనం మొదళ్ళు అలాగే చివర్లు ఎక్కడ కూడా చిరగకుండా మచ్చలు లేని ఆకుని తీసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, దీన్ని బేలీఫ్ అంటారు. దీన్ని చాలా రకాల వంటకాల్లో ఉపయోగిస్తాము. వంటకి మంచి రుచిని కూడా యాడ్ చేస్తుంది. ఇక ఈ బిర్యానీ ఆకుని ఎన్నింటిని తీసుకోవాలన్న విషయానికి వస్తే, మన కోరికను బట్టి 1, 2, 3 ఎన్నైనా సరే దానికి అనుగుణంగా మనం తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్నవి 3 బిర్యానీ ఆకులు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా, లేకపోతే ఇంటికి లక్ష్మీ కళ పెరగాలన్నా సరే బిర్యానీ ఆకుతో మనం ధూపాన్ని ఎలా వేయాలో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ నా మిస్ అయింటే కనుక లింక్స్ నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. క్యాండిల్ కానీ దీపం కానీ వెలిగించుకోవడానికి మ్యాచ్ బాక్స్, అలాగే ఆకుపైన మనం రాయడానికి ఒక మార్కర్ పెన్ కూడా తీసుకోవాలి. ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఏ కలర్ మార్కర్ని తీసుకోవాలని. ఏ కలర్నైనా తీసుకోవచ్చు, కాకపోతే ఆకుపైన చక్కగా రాసేదై ఉండాలి. నేనిక్కడ రెడ్ కలర్ మార్కర్ని తీసుకుంటున్నాను. మామూలుగా మనం వైట్ బోర్డ్ పైన మార్కర్స్ ఉంటాయి కదా రాసేవి, వాటిని కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. వీటితో పాటు మన పర్స్, అలాగే ఇంట్లో వాళ్ళ వ్యాలెట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ బౌల్ని కూడా తీసుకోవాలి. ఇందులో కూడా డౌట్ రావచ్చు, స్టీల్ది యూస్ చేయొచ్చా, బ్రాస్ తీసుకోవచ్చా, లేకపోతే మట్టిదైనా ఉపయోగించుకోవచ్చా అని. గ్లాస్ది అయితే మంచిది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. చక్కగా బిర్యానీ ఆకుతో ఈ రెమెడీ చేయడం వలన కలిగే బెనిఫిట్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఇలా ముందుగా క్యాండిల్ని కానీ లేకపోతే దీపాన్ని కానీ వెలిగించుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఆ బిర్యానీ ఆకుపై మన కోరికను, అంటే విష్ని చక్కగా ఆ మార్కర్తో రాసుకోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అది జాబ్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, లేకపోతే కొత్త ఇల్లు అంటే సొంత ఇల్లు అయినా సరే, పిల్లలు బాగా చదవాలి, ఆరోగ్యంగా ఉండాలన్నా సరే, ఇంట్లో అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నా సరే, మన కోరిక ఏదైనా సరే చక్కగా ఆకుపై రాసుకోవాలి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, అబండెన్స్ అని రాశాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బిర్యానీ ఆకుపై మన కోరికను రాస్తున్నప్పుడు చక్కగా మన మనస్సులో కూడా ఆ కోరిక నెరవేరితే ఎలా ఉంటుంది, మన లైఫ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఊహించుకుంటూ రాయాలి. ముందుగా చూపించాను కదా, ఒకదానిపై అబండెన్స్ అని రాశాను. అలాగే ఇంకో 2 ఆకులపై కూడా నాకున్న కోరికని, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే చక్కగా రాసుకోవచ్చు. ఇక్కడ నేను రాస్తున్నది వెల్త్ అంటే సంపద. బిర్యానీ ఆకు అంటే బేలీఫ్లో ఉన్న ఇంకో గొప్ప గుణం ఏంటో తెలుసా? ఇందులో ఉన్న లినలూల్ అనే కెమికల్ మనకు మైండ్ అండ్ బాడీని రిలాక్స్ చేయడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అందుకే దీన్ని ఇంట్లో ధూపంగా వేయడం వలన కూడా మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ మిగిలిన ఇంకో ఆకుపై కూడా రాసి ఇలా పర్సులో దాచుకోవాలి. సుగంధ ద్రవ్యాలలో ఒకటైన ఆ బిర్యానీ ఆకుని మన పర్సులో ఎన్ని రోజులైనా దాచుకోవచ్చు. ఇప్పుడు మనం ముఖ్యంగా చేయవలసిందేంటో చూసేద్దామా? ముందుగా అబండెన్స్ అంటే మన కోరిక ఏదైనా సరే రాసుంచుకున్నాం కదా, ఆ ఆకుని ఒక సిజర్ సహాయంతో ఇలా దీపంపై కాల్చుకోవాలి. మంటకి ఆకు తగలంగానే చక్కగా అది కాలుతూ ఉంటుంది. ఆకు కాలుతున్నప్పుడు చక్కగా మనకు పొగలాంటిది వస్తుంది కదా, దాన్ని పీల్చడం వలన కూడా మనకు మైండ్ రిలాక్స్ అవుతూ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది.
ఇంట్లో చికాగ్గా ఉంటుంది, చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయని అనుకునేవారు ఒకసారి బిర్యానీ ఆకుని కాల్చి చూడండి. దాని తేడా మీకే తెలుస్తుంది. మన మనస్సులో కోరికను చక్కగా ఆకుపై రాసాం కదా, అదంతా కాలిన తర్వాత ఆ బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మంట తగలంగానే మనకు పౌడర్ లాగా తయారవుతుంది. దాన్నంతా ఒక గ్లాస్ బౌల్లో కలెక్ట్ చేసుకొని ఇలా కాలిన ఆకుని ఏం చేయాలన్న విషయానికి వస్తే, మనం మొక్కలు మొదట్లో కానీ లేకపోతే బయటకి బాల్కనీ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి గాలిలో మనం ఊది వేసినా సరే, అది కూడా కుదరకపోతే మన ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసేయచ్చు. నేనిక్కడ కుండీలో వేస్తున్నాను. మనం పచ్చటి చెట్టుకి ప్రతిరోజు నీరు వేసి పెంచుతాం కదా, అలాగే మన కోరిక కూడా. నేను చూపించిన విధంగా ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఈ రెమెడీని చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీని ఏ రోజు చేయాలన్న విషయానికి వస్తే, ఏదైనా శుక్రవారం కానీ లేకపోతే పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది. న్యాయబద్ధమైన కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.